Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మ్యాచ్ నెంబర్ 64లో ఢిల్లీ క్యాపిటల్స్ 90 రన్స్ తేడాతో ఎల్ఎస్జీని ఓడించింది. కానీ ఓడిపోయిన టీంతో పాటు గెలిచిన టీం కూడా సాడ్గా ఫీల్ అయ్యే రేర్ సిచ్యుయేషన్. ఎందుకంటే వాళ్ళకి చాలా పెద్ద మార్జిన్తో గెలిచుంటే ఏమన్నా ఒక చిన్నపాటి ఆశ ఉండేదేమో ప్లేయర్స్కి వెళ్తామని. కానీ ఇప్పుడు వాళ్ళకున్న నెట్ రన్ రేట్తో వాళ్ళు ముందున్న టీమ్స్ని వెనకున్న ఆర్సీబీని దాటుకుని ముందుకెళ్ళే అవకాశాలు చాలా తక్కువ. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ ఏమైందంటే ఈ మ్యాచ్ తర్వాత పరిస్థితి ఏంటంటే, బికాజ్ ఎల్ఎస్జీ కెనాట్ గెట్ మోర్ దెన్ 14 పాయింట్స్, ఓన్లీ 2 అదర్ టీమ్స్ కెన్ గెట్ 16 పాయింట్స్. అవి ఏంటంటే సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్. అందుకని రాజస్థాన్ రాయల్స్ పేరు పక్కన క్యూ అనేది వచ్చేసింది. సో వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయారు. సో 2 టీమ్స్ క్వాలిఫై అయిపోయి 3 టీమ్స్ ఎలిమినేట్ అయిపోయి, సో ఈ రిమైనింగ్ 5 టీమ్స్లో ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ 3 టీమ్స్ మాత్రమే బరిలో ఉన్నాయి. అవి ఏంటంటే ఎస్ఆర్హెచ్, సిఎస్కే అండ్ ఆర్సీబీ. ఢిల్లీ క్యాపిటల్స్కి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్స్ ఉన్నాయి. దే ఆర్ అహెడ్ ఆఫ్ ఆర్సీబీ. కానీ ఆర్సీబీ చేతిలో ఒక మ్యాచ్ ఉంది, వీళ్ళకి మ్యాచ్ లేవు, అయిపోయాయి. వాళ్ళ నెట్ రన్ రేట్ ఎంత పూర్గా ఉందంటే మిగతా 3 టీమ్స్, వాళ్ళతో పోటీలో ఉన్న మిగతా 3 టీమ్స్ చాలా పెద్ద మార్జిన్తో ఓడిపోతేనే తమ మ్యాచ్లు వాళ్ళకి ఏమైనా అవకాశం. కానీ అది చాలా తక్కువ పరిస్థితి. ఎందుకంటే దాంట్లో కనీసం ఒక టీం కన్నా ఎక్కువ మార్జిన్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు చాలా ఘోరంగా ఓడిపోవాలి. అండ్ సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్లో ఒక టీం అయితే గెలుస్తారు కదా, వాళ్ళు వీళ్ళకంటే ముందే ఉంటారు ఎట్టి పరిస్థితులు. సో అందుకని ఏమాత్రం అవకాశం లేదని చెప్పాలి. మ్యాథమెటికల్గా ఛాన్స్ ఉంది తప్ప ప్రాక్టికల్లీ దెర్ వాజ్ నో ఛాన్స్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. అండ్ లక్నో సూపర్ జైంట్స్ కూడా వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచి తర్వాత వాళ్ళు ఆడబోయే 17th వాళ్ళు ఆడబోయే మ్యాచ్ అగేన్స్ట్ ముంబై గెలిస్తే వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మాండమైన ఛాన్స్ ఉండేది వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి. కానీ ఎప్పుడైతే మ్యాచ్ ఓడిపోయారో వాళ్ళ ఛాన్సెస్ కూడా నిల్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మ్యాథమెటికల్ ఛాన్స్ వాళ్ళకి ఉంది, బట్ నిల్. ఎందుకంటే వాళ్ళు నెట్ రన్ రేట్ డీసీ కంటే పూర్గా, అంతా మైనస్ నెట్ రన్ రేట్లో ఉన్నారు. వెరాజ్ ఎస్ఆర్హెచ్, సిఎస్కే అండ్ ఆర్సీబీ ప్లస్ నెట్ రన్ రేట్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రాక్టికల్గా వాళ్ళ ముగ్గురు మధ్య, ఎస్ఆర్హెచ్, సిఎస్కే అండ్ ఆర్సీబీ మధ్య పోటీ ఉంది అని చెప్పాలి. ఈ 2 టీమ్స్ కూడా ఎలిమినేట్ అయిపోయినట్టు. ఇషాంత్ శర్మకి విరాట్ కోహ్లీకి మధ్య మొన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో చిన్నపాటి మాట పెరగడం చూసామని, తర్వాత ఇద్దరు ఒకరొకరు జోక్లు వేసుకున్నారంతా బాగా. ఎందుకంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు, చిన్నప్పటి నుంచి కలిసి ఆడిన వాళ్ళు. వెస్ట్ ఢిల్లీ బాయ్స్ కొంచెం అగ్రెసివ్గా కూడా ఉంటారు. సో వాళ్ళిద్దరు మధ్య అప్పుడు ఇషాంత్ శర్మ విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. అది ఆర్సీబీ ఫ్యాన్స్ కొంచెం ఇబ్బంది కలిగించి ఉంటుంది. కానీ ఈ మ్యాచ్లో అగేన్స్ట్ ఎల్ఎస్జీ మాత్రం ఇషాంత్ శర్మ ఆర్సీబీకి బౌలర్డంతా మేలు చేశాడు. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 208 మాత్రమే చేశారు. 208 మాత్రమే ఎందుకంటానంటే ఆ పిచ్ మీద అది లోయెస్ట్ స్కోర్ ఇప్పటివరకు జరిగిన 5 మ్యాచ్లు. సో 208 వాజ్ గెటబుల్ యాక్చువల్లీ. కానీ ఇషాంత్ శర్మ తన ఫస్ట్ స్పెల్లో 3 ఓవర్ల స్పెల్లో హీ స్ట్రక్ టెల్లింగ్ బ్లోస్ హీ స్ట్రక్ ఇన్ దిస్ ఫస్ట్ 3 overs. 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 1 వికెట్ తీశాడు. సో దే వర్ రెడ్యూస్ టు 44 for 4 ఎల్ఎస్జీ. అక్కడి నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ రికవర్ కాలేకపోయారు. సో ఇషాంత్ శర్మ ఆర్సీబీ ఆశల్ని మళ్ళీ రేకెత్తించారు. సో లాస్ట్ మ్యాచ్ ఆఫ్ ఆర్సీబీ అగేన్స్ట్ సిఎస్కే కూడా అది లాస్ట్ మ్యాచ్. అది వర్చువల్ క్వార్టర్ ఫైనల్ అవుతుంది ఇప్పుడు. సో ఆ మ్యాచ్ మీద అందరి దృష్టి ఉంటుంది. ఎస్ఆర్హెచ్కి డెఫినెట్గా బెటర్ ఛాన్స్ ఉంది టు క్వాలిఫై. వాళ్ళు కూడా 2 మ్యాచ్లు ఓడిపోతే వాళ్ళకి ప్రమాదమే. కానీ 2 మ్యాచ్లో 1 మ్యాచ్ గెలిచినా వాళ్ళు క్వాలిఫై అయిపోతారు 16 పాయింట్స్తో. 16 పాయింట్స్ వస్తే తిరగలేదు వాళ్ళ పక్కన క్యూ అనేది వచ్చేస్తుంది. వెరాజ్ వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు పోటీ ఉంది ఆ 4th ప్లేస్కి. ఇన్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్ మనం ఏది కూడా వీ కెన్ నాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఇప్పుడు ఏంటంటే వర్చువల్లీ ఈ 3 టీమ్సే 2 ప్లేస్ల కోసం పోటీ పడుతున్నాయి. దాంట్లో ది మ్యాచ్ బిట్వీన్ ఆర్సీబీ అండ్ సిఎస్కే ఆన్ 18th సాటర్డే విల్ బి ఎ నాకౌట్ మ్యాచ్. దాంట్లో గెలిచిన వాళ్ళు ముందుకెళ్తారు, ఓడిన వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. సో చాలా నైస్లీ సెటప్. వర్షం వస్తుందన్నారు, ఏమొచ్చినా సరే ఆ మ్యాచ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వద్దాం. 64 మ్యాచ్ నెంబర్ 64. కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోండి. ఇది అర్థం కాని ఏమాత్రం నాకు ఎంత ట్రై చేసినా అర్థం చేసుకోవడం నాకు అర్థం కాలేదు. బహుశా లాస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వాళ్ళ మీద వాళ్ళు ఒక డీసెంట్ టార్గెట్ బోర్డు మీద పెట్టినా సరే వాళ్ళు 10 ఓవర్స్లోనే దాన్ని చేస్ డౌన్ చేశారు కదా. సో అలాగా ఏమన్నా ఢిల్లీ క్యాపిటల్స్ కూడా అలాంటి క్యాపబిలిటీ ఉంది కాబట్టి అలాంటి హ్యూమిలేషన్ తప్పించుకుందాం అనుకున్నారో లేదా నాకేం అర్థం కాలేదు. నెట్ రన్ రేట్ విషయం అని ఆలోచించారా? వాళ్ళు మ్యాచ్ గెలవడం చాలా ముఖ్యం. మరి ఎందుకని వాళ్ళు ఆ రకమైన డెసిషన్ తీసుకున్నారో అంటే ఏమన్నాడంటే ప్రెషర్ మా బ్యాట్స్మెన్ మీద పెట్టుకుందాం అనుకున్నాం, బౌలర్స్ మీద కాదు. వాళ్ళు దే ఆర్ బెటర్ బ్యాటింగ్ ఫస్ట్ టీం. వాళ్ళకి ఈ సీజన్కి ముందు వరకు మంచి రికార్డు ఉండేది కదా. 160+ స్కోర్ చేస్తే దాన్ని ఖచ్చితంగా డిఫెండ్ చేసుకుంటారు. ఈ సీజన్లో అది ఫెయిల్ అయింది, రకాలుగా ఫెయిల్ అయ్యారు ఈ సీజన్లో. కానీ వాళ్ళు బ్యాటింగ్ తీసుకోవడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ సీజన్లో జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా ఈ గ్రౌండ్లో బ్యాటింగ్ ఫస్ట్ టీమ్సే గెలిచాయి. బ్యాటింగ్ ఫస్ట్ టీమ్స్ కనీసం 220 రన్స్ చేసాయి. సో అది పెద్ద మిస్టేక్గా నాకు అనిపించింది. బట్ వాళ్ళ స్ట్రాటజీ ఫలించిందేమో అనిపించింది. ఫస్ట్ ఓవర్లోనే దే గాట్ దట్ డేంజర్ మ్యాన్ ఫ్రేజర్ మెక్గర్క్ జేఎఫ్ఎం వికెట్ని అర్షద్ ఖాన్ తీశారు. అర్షద్ ఖాన్ ఒక అన్లైక్లీ హీరోగా ఎమర్జ్ అయ్యాడు ఈ మ్యాచ్లో. వాళ్ళకి అర్షద్ ఖాన్ ది లెఫ్ట్ ఆర్మ్ సీమర్ ఆల్రౌండర్. అతను ఫస్ట్ ఓవర్లోనే మెక్గర్క్ని అవుట్ చేశాడు, 2 వైడ్లు వేసాడు. తర్వాత ఒక బాల్ మిస్ అయ్యాడు. మనకు పెద్ద షాట్ అతను కొడతాడు కదా, ఎప్పటిలాగే ఒక బ్యాట్ ఊపితే అది నేరుగా లాంగ్ ఆన్ ఫీల్డర్ చేతిలో క్యాచ్ అయింది. లాంగ్ ఆన్ని ఖచ్చితంగా అక్కడ పెట్టాడు. ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళినట్టుగా ఉన్నారు, ఆ ప్లాన్ ఫలించింది. సో మెక్గర్క్ గోయింగ్ ఎర్లీ ఇన్ ద ఫస్ట్ ఓవర్ అది ఒక మినీ ట్రాంప్ ఫర్ ఎల్ఎస్జీ. బట్ అక్కడ ఆగిపోయింది. తర్వాత అభిషేక్ పరల్ మెక్గర్క్ లేని లోటుని పూర్తిగా తీర్చడం చెప్పాలి. ఎంత అగ్రెసివ్గా ఆడుకోరాడు. 22 ఇయర్స్ అతనికి. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, కీపర్ బ్యాట్స్మెన్. సో మంచి ఫ్యూచర్ ఉన్న ప్లేయర్ అతను. సో చాలా అగ్రెసివ్ బ్యాటింగ్ అతన్ని చూస్తే షైహోప్ కూడా అతనికి సపోర్ట్ ఇచ్చాడు. అర్షద్ ఖాన్ సెకండ్ ఓవర్లో, తర్వాత యుధ్వీర్ సింగ్ వేసి ఫస్ట్ ఓవర్లో వీళ్ళిద్దరు 4లు 6లు బాధేశారు. సో నవీన్ ఉల్ హక్ వస్తే అతని మీద అటాక్ చేశారు. సో 73 రన్స్ వచ్చాయి. ఒక వికెట్ పడినా మెక్గర్క్ అవుట్ అయినా సరే ఆ లోటు కనబడలేకుండా 73 రన్స్ పవర్ ప్లేలో చేశారు ఇద్దరు కలిసి. తర్వాత రవి బిష్ణోయ్ కొంత బ్రేక్స్ వేశారు. రవి బిష్ణోయ్ చాలా టైట్ బౌలింగ్ వేశాడు. 26 రన్స్ అని ఇచ్చాడు తను 4 ఓవర్స్లో. అక్కడ మిడిల్ ఓవర్స్లో స్కోరింగ్ బాగా స్లో అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే రన్స్ రాలేదు. బిష్ణోయ్ వాజ్ వెరీ గుడ్. అదర్ స్పిన్నర్స్ కృణాల్ పాండ్యా, దీపక్ కూడా కొంత రన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు కూడా దేవర్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్స్. సో స్పిన్నర్స్ కొంత హెల్ప్గా అనిపించింది పిచ్లో. నాట్ యూజువల్ ఢిల్లీ పిచ్, కొంత స్లోనెస్ ఉంది ఆ పిచ్ పైన. సో కానీ మళ్ళీ 15వ ఓవర్ వచ్చేసరికి పరల్ ప్లేడ్ వెల్. 175, ఒక 50 చేశాడు, వెరీ గుడ్ నాక్. ఒక 30 చేశాడు షైహోప్ని బిష్ణోయ్ అవుట్ చేశాడు. తర్వాత 15వ ఓవర్ నుంచి దట్ మ్యాన్ ట్రిస్టన్ స్టబ్ హ్యాస్ టేకెన్ ఓవర్. 5వ ఓవర్ 6లు కొట్టేశాడు టపా. సో హీ వాజ్ లుకింగ్ వెరీ గుడ్. 200+ స్ట్రైక్ రేట్తో అతను చేసిన అన్బీటన్ 50, దట్ వాజ్ ది క్లించర్ ఫర్ ఢిల్లీ. అండ్ హీ వాజ్ సపోర్టెడ్ బై కెప్టెన్ రిషబ్ పంత్. ఒక 140 స్ట్రైక్ రేట్తో అతను 33 ఎంతో చేశాడు. వాళ్ళిద్దరు కలిసి స్కోర్ని 200 దాటించారు. 208 చేశారు. సో 208 చేస్తే అది ఎప్పుడు కూడా కొంచెం గట్టి స్కోరే. కానీ వీళ్ళకి ఆ టాలెంట్ ఉంది. వీళ్ళ దగ్గర పూరన్, స్టాయినిస్, రాహుల్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి. బదోని ఈజ్ ఇన్ గుడ్ ఫార్మ్ దిస్ సీజన్. దే వర్ ఎక్స్పెక్టెడ్ టు చేజ్ ఇట్ డౌన్, బట్ దే కుడ్ నాట్. ఎందుకంటే ఇషాంత్ శర్మ హ్యాడ్ అదర్ ఐడియాస్. మ్యాచ్ తర్వాత చెప్పాడు, కొత్త స్లోయర్ వన్స్ డెవలప్ చేసిన నకిల్ బాల్ కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నాను రెగ్యులర్గా అని చెప్పాడు. సో ఆ వేరియేషన్స్ బాగా వర్కౌట్ అయింది. అతను ఎక్స్పీరియన్స్, గాట్ ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా. ఇప్పటికీ కూడా ఈ ఓల్డ్ వైలీ ఫాక్స్ ఈజ్ స్టిల్ గుడ్ అట్ పికింగ్ అప్ వికెట్స్ అని ప్రూవ్ చేశాడు. సో అతని స్పెల్ మ్యాచ్ విన్నింగ్ స్పెల్గా మనం చెప్పుకోవాలి. ఎందుకంటే రాహుల్ని అవుట్ చేశాడు. రాహుల్ని గుడ్ క్యాచ్ బై ముఖేష్. రాహుల్ని అవుట్ చేశాడు, డికాక్ని అవుట్ చేశాడు. అండ్ అక్షర్ పటేల్ స్టాయినస్ని అవుట్ చేశాడు. సో అక్కడే వాళ్ళ ఛాలెంజ్ అండి. దీపక్ కూడా అవుట్ చేశాడు ఇషాంత్ శర్మ. సో 5th ఓవర్ ఆఫ్ ది పవర్ ప్లేలోనే వాళ్ళు 44 for 4. అక్కడే వాళ్ళ ఛాలెంజ్ చాలా వరకు ఎండ్ అయిపోయింది. కానీ నికోలస్ పూరన్ వాజ్ స్టిల్ దేర్. నికోలస్ పూరన్ స్టాయినస్ అవుట్ అయిన ఓవర్లోనే వచ్చాడు. అక్షర్ ఓవర్లో వచ్చి 2 6లు 2 4లు కొట్టేశాడు. సో మ్యాచ్అప్ మనం ఎప్పుడు అనుకుంటాం కదా, లెఫ్ట్ ఆర్మ్
స్పిన్నర్స్ని లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉతికి ఆరేస్తారనే ఒక మ్యాచప్ కొన్నిసార్లు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ దాన్ని డిస్ప్రూవ్ చేస్తారు, కానీ అది ఒక అద్భుతమైన మ్యాచప్ అని ప్రూవ్ చేశారు. మళ్ళీ అక్షర్ పటేల్ బౌలింగ్ ఇచ్చే సాహసం కూడా చేయలేదు. ఆ 20 ఓవర్ తర్వాత 20 రన్ ఓవర్ తర్వాత మళ్ళీ అక్షర్ పటేల్ని బౌలింగ్ క్రీస్కి పిలవనే లేదు రిషబ్ పంత్. సో హీ వాజ్ బ్యాటింగ్ సో వెల్. నికోలస్ పూరన్ ఒంటి చేతితో మ్యాచ్ గెలిపించేలా కనిపించాడు. 200+ స్ట్రైక్ రేట్తో అతను చేసిన 60, దట్ వాస్ వెరీ వెరీ డేంజరస్ ఫర్ ఢిల్లీ దృష్టి నుంచి చూస్తే. కానీ ఒక స్లోయర్ బాల్ బౌన్సర్తో అతన్ని ముఖేష్ కుమార్ అవుట్ చేశారు. సో ఢిల్లీకి ఉన్న ఎబిలిటీ ఏంటంటే వాళ్ళ దగ్గర మంచి మంచి బౌలర్స్ ఉన్నారు. ముఖేష్ కానీ, ఖలీల్ కానీ, వాళ్ళ స్పిన్నర్స్ గురించి చెప్పేదే ఉంది. అండ్ కుల్దీప్ మీద కూడా కొంత అటాక్ చేశాడు నికోలస్ పూరన్. కుల్దీప్ ఆల్సో పిక్డ్ 1 వికెట్. సో వాళ్ళు రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ తీస్తున్నారు. బట్ చివరిలో అర్షద్ ఖాన్ ఒక 58 నాట్అవుట్ చేశాడు. అతను కూడా ఒక 5 6లు కొట్టాడు. సో చివరిలో ఆ ఛాలెంజ్ని అతను నిలబెట్టాడు. చివరిలో దే నీడెడ్ 29 రన్స్ అనుకుంటా, 29 రన్స్ ఇన్ లాస్ట్ 2 overs. దట్ వాస్ గెటబుల్. అర్షద్ ఖాన్ ఆడుతున్న ఫామ్లో చూస్తే, అతను కొడుతున్న భారీ షాట్లు చూస్తే గెటబుల్ అనిపించింది. కానీ ఆ లాస్ట్ 2 overs బౌండరీ రాలేదు, ఒక్క బౌండరీ కూడా రాలేదు. టైట్ బౌలింగ్ బై ముఖేష్ అండ్ రసిక్ సలాం అయితే లాస్ట్ ఓవర్ చాలా టైట్ వేశాడు. 22 runs వర్ రిక్వైర్డ్. అండ్ ముఖేష్ కూడా తన ఓవర్లో చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు. సో వాళ్ళిద్దరు కలిసి వాళ్ళని గెలవనివ్వలేదు. బట్ అర్షద్ ఖాన్ వాజ్ ఇంప్రెసివ్. అండ్ యుజ్వేంద్ర చహల్ కూడా, అతను కూడా హీస్ క్యాపబుల్ ఆఫ్ సమ్ బిగ్ హిట్టింగ్. సో ఇలాంటి సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్స్ అలాగే నితీష్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ మరి ముఖ్యంగా అర్షద్ అండ్ యుజ్వేంద్ర వాళ్ళు ఇంటర్నేషనల్ స్థాయికి తగిన వాళ్ళు లేదా అనేది ఇంకా దట్ ఈస్ డిబేటబుల్. బట్ వాళ్ళకున్న రేర్ ఎబిలిటీ ఏంటంటే దే కెన్ బౌల్ మీడియం పేస్ ఆర్ పేస్ అండ్ దే కెన్ ఆల్సో టాంక్ ద బాల్ ఇన్ ద ఎండ్ ఓవర్స్. సో ఇలాంటి రేర్ ఎబిలిటీ ఉండే ప్లేయర్స్ని వీళ్ళకు కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, నితీష్ కూడా కాంట్రాక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఏదో హార్దిక్ పాండ్యాని ఒక అపురూపమైన ఒక రేర్ కమాడిటీగా ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అది అతనికి ఆ కళ్ళు నెత్తికెక్కుతున్నాయి. అలా కాకుండా వీ షుడ్ హ్యావ్ ఏ బ్యాంక్ ఆఫ్ ప్లేయర్స్ లైక్ దిస్. అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఆ టాలెంట్ ఉంది, వీళ్ళని నర్చర్ చేస్తే వీళ్ళు ఒకరిద్దరు మనకు అందిరావచ్చు. అట్లీస్ట్ T20 ఫార్మాట్కి అందిరావచ్చు. ఒక బ్యాటింగ్ ఆల్రౌండర్ కానీ వీళ్ళని తీర్చిదిద్దే ప్రయత్నం చేయొచ్చు. సో అందుకని వీళ్ళ విషయంలో కొద్ది శ్రద్ధ పెట్టాల్సిన అవసరం మనకి ఖచ్చితంగా ఉంది. సో అర్షద్ ఖాన్ ప్రూవ్డ్ దట్ ఎబిలిటీ. బట్ అల్టిమేట్లీ 19 runs తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచేశారు. గెలిచినా వాళ్ళకి ఆనందం లేదని చెప్పాం కదా, అనుకున్నాం కదా మనం. బట్ స్టిల్ ఈ సీజన్లో మరి రిషబ్ పంత్కి తన పర్సనల్ లెవెల్లో మళ్ళీ అతను కంబ్యాక్ కావడం అనేది ఒక గొప్ప విషయం. బట్ ఓవరాల్గా ఢిల్లీ క్యాపిటల్స్ కాస్త నిరాశ మిగిలింది. LSG కూడా మొదటిసారి క్వాలిఫై కాకుండా వెళ్ళిపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా ఛాన్స్ అయితే పూర్తిగా మనం అనలేం, పూర్తిగా వాళ్ళకి చర్మగీతం మనం పాడలేం, కానీ ఆల్మోస్ట్ అదే పరిస్థితి.